ఈరోజు మనం ఏకుదానియా అనే భిక్షువు కథ, ఆయన జీవితాన్ని మార్చేసిన ఒకే ఒక్క గాథా సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ కథ బౌద్ధుల పవిత్ర గ్రంథమైన థేరగాథలోనిది. అంటే పూర్వకాలం భిక్షువులు తమ జ్ఞానోదయ అనుభవాలను పద్యాల రూపంలో చెప్పారన్నమాట. కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక భిక్షువు ఒకే గాథను 20,000 సంవత్సరాలు ధ్యానించినా జ్ఞానోదయం పొందలేదు. మరి ఆయన చివరకు సత్యాన్ని ఎలా గ్రహించాడు? సరే, ముందుగా ఆ గాథా సారాంశమేంటంటే, మనసు ఉన్నతంగా, పూర్తి ఏకాగ్రతతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే వ్యక్తికి ఎలాంటి దుఃఖాలు ఉండవట. అతను ఎప్పుడు ప్రశాంతంగా, పూర్తి ఎరుకతో ఉంటాడు. మరి ఇంత సింపుల్గా ఉన్నా ఏకుదానియకు ఎందుకంత టైం పట్టింది? ఎందుకంటే ఆయన ఆ గాథను పదే పదే చదివాడు, కాని దాని లోతైన అర్థాన్ని ఎప్పుడూ ఫీలవ్వలేదు. మాటలు తెలుసువంతే, కాని ఆ అనుభవం మిస్సయింది. ఇక్కడే అసలు మలుపు వస్తుంది. ఆ తర్వాత జన్మలో ఆయన అవే లైన్స్ మళ్ళీ చెప్పాడు. కాని ఈసారి జస్ట్ అలా చదివేయకుండా ప్రతి పదం యొక్క సారాన్ని మనసులో భావన చేసుకున్నాడు. అంతే, ఆ క్షణంలో జ్ఞానం మాటల నుండి అనుభవంలోకి మారిపోయింది. ఆయన అనుపాదశేష నిర్వాణాన్ని, అంటే పూర్తి విముక్తిని సాధించాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: దేన్నైనా కేవలం వల్లెవేయడం కాదు, దాని సారాన్ని మనస్ఫూర్తిగా గ్రహించినప్పుడే అసలైన మార్పు సాధ్యం.